हाई फ्रेंड्स वेलकम टू टॉप 10 चैनल। ఈ వీడియో ద్వారా AI ఇమేజెస్ లేదంటే AI వీడియో జనరేట్ చేయడానికి మనం ప్రాంప్ట్స్ ని అయితే యూజ్ చేస్తుంటాం। సో ఈ ప్రాంప్ట్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి మనకైతే కొన్నిసార్లు అర్థం కాదు, కానీ మనము కొన్ని సాఫ్ట్వేర్స్ లేదంటే కొన్ని AI టూల్స్ యూజ్ చేసి ఈ ప్రాంప్ట్స్ ని అయితే జనరేట్ చేయొచ్చు। సో ఈ వీడియో ద్వారా బెస్ట్ 6 AI ప్రాంప్ట్ జనరేషన్ AI టూల్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం। సో ఇవి ప్రాంప్ట్స్ జనరేషన్ చేయడమే కాకుండా SEO చేస్తాయి, ఇంకా చాలా వర్క్ చేస్తాయి, అంటే దీంట్లో ఇంకా డిఫరెంట్ ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట। సో అలాంటి టాప్ ప్రాంప్ట్ జనరేషన్ సంబంధించిన AI టూల్స్ గురించి వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం। సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సో వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి। సో లెట్స్ గో టు ద వీడియో। ఫ్రెండ్స్, ఈ AI ప్రాంప్ట్ జనరేటర్స్లో ఫస్ట్ యాప్ వచ్చేసి ప్రాంప్ట్ పర్ఫెక్ట్ జినా AI అనమాట। సో మనకి వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది। దీంట్లో ఏంటంటే చాలా పవర్ఫుల్ టూల్స్ అండ్ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట। సో దీంతో మనం చార్ట్ చేయొచ్చు, ఇది AI అసిస్టెంట్గా పనిచేస్తుంది। ఇదే కాకుండా మనకు కావాల్సిన ప్రాంప్ట్స్ని కూడా ఇది జనరేట్ చేసి పెడుతుంది అనమాట। సో ఇలా మనకు దీని ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది। సో ఈ వెబ్సైట్ ద్వారా మనం ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా మనం SEO కూడా చేసుకోవచ్చు। సో SEO చేయడమే కాకుండా AI మనం అనాలిసిస్ కూడా చేయవచ్చు, అంటే మన వెబ్సైట్ కానీ యూట్యూబ్ కానీ ఉంటే సో అలాంటి వాటిని మనం దీన్ని SEO చేసి వాటిని అనలైజ్ చేయవచ్చు అనమాట। అంటే మన ఈ గ్రోత్ ఎలా ఉంది, మన వ్యూవర్షిప్ ఎలా ఉంది అనేది మనం దీంతో SEO చేసి అనలైజ్ కూడా చేయవచ్చు అనమాట। సో ఇదే కాకుండా దీనిలో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఎఫిషియన్సీ ఉంటుందన్నమాట। అంటే కోడింగ్ కూడా దీంతో తయారు చేయవచ్చు। కొంతమంది ప్రాజెక్ట్స్ తయారు చేస్తుంటారనమాట కోడింగ్ యూజ్ చేసి। సో ఆ కోడింగ్ చేయవచ్చు, ఆ కోడింగ్ లేని ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని రిజాల్వ్ చేయవచ్చు, అది API సర్వీస్కి ఇంటిగ్రేట్ చేయవచ్చు అనమాట। అంటే వెబ్సైట్ లేదంటే ఈ యాప్స్కి సంబంధించిన వాటికి ఇంటిగ్రేషన్ కూడా చేయవచ్చు అనమాట। సో ఇలా దీంట్లో మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి। దీంట్లో AI మోడల్స్ కూడా ఉంటాయి అనమాట, అవన్నీ మనం ఫ్రీగా యూజ్ చేయవచ్చు। అంటే ఈ చాట్ GPT, క్లౌడ్ AI ఇలాంటివన్నీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటాయి। సో వీటిని మనం ప్యారల్గా కూడా యూజ్ చేయవచ్చు అనమాట। సో దీంట్లో ప్రైజింగ్ కూడా ఉంటుంది, ఫ్రీ వర్షన్ కూడా ఉంటుంది। బట్ ఫ్రీ వర్షన్ కంటే ప్రైజింగ్ మనం పెట్టి అంటే ప్రైస్ పెట్టి యూజ్ చేసినప్పుడు దీనిలో మనకి ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట। ఫ్రీగా మనం జస్ట్ ఒక 10 రిక్వెస్ట్ మాత్రమే చేయవచ్చు డైలీ, బట్ దీంట్లో మనం ప్రైజింగ్ పెడితే డైలీ ఒక 500 రిక్వెస్ట్లు చేయవచ్చు। ఆటో ట్యూన్ అండ్ ఇంటరాక్టివ్ ఫీచర్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట। సో ఇదే కాకుండా దీనిలో ఈ మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా 500 మోడల్ రిక్వెస్ట్ కూడా పర్ డే చేయవచ్చు। సో ఇలా దీనిలో మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి। సో నెక్స్ట్ వచ్చేసి దీని పేరు AI PRM। సో ఇది కూడా ఒక వాయిస్ జనరేటర్, అదేవిధంగా ప్రాంప్ట్ జనరేటర్ అనమాట। అంటే మన వాయిస్తో పాటు ఈ ప్రాంప్ట్స్ కూడా ఇది జనరేట్ చేస్తుంది। ఇదే కాకుండా AI సంబంధించిన కోడింగ్ కూడా ఇది చేస్తుంది అనమాట। చాట్ GPT కానీ క్లౌడ్ AI కానీ ఇలాంటి వాటిలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి। సో దీంట్లో చూస్తే ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట। దీనిలో చాట్ GPT ఇంక్లూడ్గా ఉంటుంది, క్లౌడ్ ఉంటుంది, ఇండస్ట్రీకి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి, సో జనరేటివ్ AI ఉంటుంది, ట్యూటోరియల్స్ ఉంటాయి। సో ఇవన్నీ కూడా ఉంటాయి వెబ్సైట్లో। దీనిలో హై క్వాలిటీ ప్రాంప్ట్స్ లైబ్రరీ కూడా ఉంటుందన్నమాట। అంటే హై క్వాలిటీ ఉండే ప్రాంప్ట్స్ని దీంట్లో ఆల్రెడీ సేవ్ చేసి ఉంటాయి, మనకు ఒకవేళ నచ్చకపోతే మనం కొత్తగా ప్రాంప్ట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు। సో ఇదే కాకుండా ప్రైవేట్గా కొన్ని ప్రాంప్ట్స్ మనకు కావాలనుకుంటే సో అలాంటి ప్రాంప్ట్స్ మనం తయారు చేసి మన టీం కూడా డిస్ట్రిబ్యూషన్ చేయవచ్చు అనమాట। అంటే కొన్ని కంపెనీస్కి పర్టికులర్గా కొన్ని ప్రాంప్ట్స్ కావాలని రిక్వెస్ట్ ఉంటుందన్నమాట। సో అలాంటి వాళ్ళు ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకొని వాళ్ళ టీం కానీ వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కానీ వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట। నెక్స్ట్ వచ్చేసి చాట్ GPT అండ్ కమ్యూనిటీ ప్రాంప్ట్స్ కూడా ఉంటాయన్నమాట। అంటే కస్టమ్ ప్రాంప్ట్స్ని దీనిలో క్రియేట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా కస్టమ్ ప్రాంప్ట్స్ అయితే ఉంటాయి। సో దీనిలో ఈ కంపెనీస్ అన్నీ కూడా దీంతో టైప్ అయి ఉంటాయి అనమాట। సో ఇది మన PCలోకి ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనం డైరెక్ట్గా చాట్ GPTని క్లౌడ్ AIని ఈ యాప్ ద్వారా అయితే పొందొచ్చు। ఇవే కాకుండా దీనిలో చాలా రకాల ఈ మిడ్ జర్నీ ప్రాంప్ట్స్ కానీ లేదంటే హ్యూమన్ లైక్ రీరైటర్స్ కానీ యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్ కానీ సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ చాలా ఉంటాయి అన్నమాట। సో ఇవన్నీ కూడా మనం యాక్సెస్ చేయవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా। నెక్స్ట్ చూస్తే దీని పేరు ప్రాంప్ట్ హీరో అనమాట। అంటే ప్రాంప్ట్స్ తయారు చేయడంలో ఇది హీరో లాంటిదని వీళ్ళు ఈ నేమ్ అయితే పెట్టారు। సో దీంట్లో కంటెంట్ క్రియేషన్ సంబంధించిన ఈ AI టూల్స్ కానీ AI ప్రొడక్ట్స్ కానీ దీంట్లో అవైలబుల్గా ఉంటాయి। మిడ్ జర్నీ లాంటి గ్రాఫిక్ డిజైన్ ఆర్ట్ ప్రొఫెషనల్స్ కూడా దీనిలో అవైలబుల్గా ఉంటాయి। AI సంబంధించిన జనరేటివ్ AI ఉంటుంది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది అనమాట। ఇదే కాకుండా AI ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే కన్స్టెంట్ క్యారెక్టర్స్ కూడా దీనిలో ప్రొవైడ్ చేస్తుంది। కస్టమ్ AI మోడల్స్ కూడా దీంట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట। సో ఇదే కాకుండా ఇది ప్రాంప్ట్స్ని జనరేట్ చేస్తుంది అనమాట। సో మనకి ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటుంది, లేదంటే జాయిన్ కమ్యూనిటీ ఉంటుంది। సో దీని ద్వారా మనం ఇలాంటి ఈ AI ఇమేజెస్ని కూడా జనరేట్ చేయవచ్చు। ఇదే కాకుండా దీనిలో ఇన్బిల్ట్గా క్లింగ్ AI 2.0 ఉంటుందన్నమాట। అంటే దీని ద్వారా ఇలాంటి ప్రాంప్ట్స్ అయితే చేయవచ్చు। సో
సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ప్రాంప్ట్ ఉంది. సో ఈ ప్రాంప్ట్స్ అన్ని మనం కాపీ చేసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ మనకి ఏ డిజైన్లో కావాలి మనం డిజైన్ ఇస్తే దానికి సంబంధించిన మోడల్ని ఇది జనరేట్ చేసి పెడుతుంది. దీనిలో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆల్ AI మోడల్స్ ఉంటాయి. అంటే ఇమేజ్ జనరేషన్ సంబంధించిన AI మోడల్స్, వీడియో జనరేషన్ సంబంధించిన AI మోడల్స్ ఉంటాయి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉంటాయి, లోరా ఉంటుంది, టెక్స్ట్ ఇన్వర్షన్ ఉంటుంది, హైపర్ నెట్వర్క్ ఉంటుంది, లైక్ కోరీస్ ఉంటుంది, పోసెస్ ఉంటాయి, వైల్డ్ కార్డ్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి అనమాట. సో ఇదే కాకుండా దీనిలో ఈ బెస్ట్ AI ప్రాంప్ట్ చూసుకుంటే ఈ వీడియో సంబంధించిన ప్రాంప్ట్స్ ఉంటాయి, వీడియో సంబంధించిన ప్రాంప్ట్స్ ఉంటాయి, బ్యాంక్ సంబంధించిన ప్రాంప్ట్స్ ఉంటాయి, కుండీలకు సంబంధించిన ప్రాంప్ట్స్ ఉంటాయి, లూమా AI సంబంధించిన ప్రాంప్ట్స్ ఉంటాయి, ప్లగ్స్, క్లింగ్ AI, ఇలా రకరకాల ప్రాంప్ట్స్ దీంట్లో మనకు అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో కాబట్టి దీన్ని ప్రాంప్ట్ హీరో అని అయితే పిలుస్తారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు జాస్పర్ AI అనమాట. సో దీంట్లో కూడా మనకు చాలా AI జనరేటర్స్ అయితే ఉంటాయి. ఇది ఏజెంట్గా పనిచేస్తుంది, క్యాన్వాస్గా పనిచేస్తుంది, AI స్టూడియో ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఎక్స్టెన్షన్స్ దీనిలో అవైలబుల్గా ఉంటాయి, API సపోర్ట్ ఉంటుంది, యాప్ లైబ్రరీ ఉంటుంది, ఈ మార్కెటింగ్ AI ఎడిటర్ ఉంటుంది, జాస్పర్ చార్ట్ ఉంటుంది, ఇమేజ్ సూట్ ఉంటుంది. సో ఇలా చాలా రకాల టూల్స్ దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇది కూడా మనకు ఫ్రీగా ప్రాంప్ట్స్ని జనరేట్ చేసే ఒక టూల్ అనమాట. అంటే దీనిలో మనకు ఫస్ట్ డెమో ఉంటుంది, ఫ్రీ ట్రయల్ ఉంటుంది, దీనిలో ప్రైజింగ్ కూడా ఉంటుంది. అంటే మనం దీనిలో లాగిన్ చేసి ప్రైజింగ్ మనం పెట్టినప్పుడు మనకు ఎక్కువగా ఈ ప్రాంప్ట్స్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. లేదంటే మనకు డైలీ లిమిట్ ఉంటుంది. సో మనకు తక్కువగా ఈ ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేస్తాయి అనమాట. సో ఇలా మనకు ఈ యాప్ అయితే ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద AI ప్రాంప్ట్ జనరేటర్ టూల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాంప్ట్ బేస్ అనమాట. దీని పేరు ప్రాంప్ట్ బేస్ అని పిలుస్తారు. సో దీంట్లో చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి. ఈ మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్లో మనకు ఆల్ మోడల్స్ కనిపిస్తాయి అనమాట. చాట్ GPT కానీ, ఈ 3D మోడల్స్ కానీ, క్లాడ్ సంబంధించిన మోడల్స్ కానీ, ఈ DALL-E మోడల్స్ కానీ, ఈ DeepSeek ప్రాంప్ట్స్ కానీ, ప్లక్స్ ప్రాంప్ట్స్ కానీ, జెమినీ ప్రాంప్ట్స్ కానీ, చాట్ GPT ప్రాంప్ట్స్ కానీ. సో ఇవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అన్నీ చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ DALL-E ప్రాంప్ట్ చూసుకుంటే ఈ DALL-Eలో 3D ఉంటాయి, యాక్సెసరీ ఉంటాయి, యానిమల్, యానిమే, బిల్డింగ్. సో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయన్నమాట. కేటగిరీకి సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే దీంట్లో మనం జనరేట్ చేయవచ్చు. ఈ DeepSeek చూసుకుంటే DeepSeekలో కూడా అంటే ఇన్ని రకాల ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేయవచ్చు. జెమినీ చూసుకుంటే జెమినీ సంబంధించిన ప్రాంప్ట్స్ కూడా ఇది జనరేట్ చేస్తుంది. సో ఇదే కాకుండా దీంట్లో లోగోస్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ప్రొడక్టివిటీ టూల్స్ కానీ, మార్కెటింగ్ టూల్స్ కానీ, ఫోటోగ్రఫీ సంబంధించిన టూల్స్ కానీ, గేమ్స్ కానీ, సో ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇదే కాకుండా దీంట్లో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ASMR సంబంధించిన ఈ మినీ క్యూర్డ్ నెయిల్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా చేయవచ్చు అనమాట. సో ఇలా ఈ QS కార్టూన్ యానిమల్స్ తయారు చేయవచ్చు, మిస్టిక్ గ్లూబీ హాలోవిన్ సంబంధించిన యానిమేషన్ తయారు చేయవచ్చు, కాటన్ క్యాండీ యానిమేషన్ తయారు చేయవచ్చు. ఇదే కాకుండా ఇంకా చాలా టూల్స్ దీనిలో అవైలబుల్ ఉంటాయి. చూడండి ఇక్కడ మనకు ఈ పోర్ట్రేట్స్ కానీ, ఈ ఎపిక్ VFX ఎడిటింగ్స్ కానీ, సో ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో దీనిలో మనం ఎంత యూజ్ చేసుకుంటే మనకు అంత యూస్ఫుల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇదే కాకుండా దీనిలో ఇన్బిల్ట్గా మిడ్ జర్నీ ఉంటుంది. సో ఇలాంటి ప్రాంప్ట్స్ అన్నీ కూడా మనం జనరేట్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, సో ఇలాంటివన్నీ చేయవచ్చు. సో మనం ఒక 2 డిఫరెంట్ ఇమేజెస్ ఇస్తే అది కొత్త ఇమేజ్ని సినిమాటిక్ డిజైన్లో జనరేట్ చేస్తుంది. సో ఇలాంటి ఇమేజెస్ అన్నీ కూడా మనం డిజైన్ చేయవచ్చు. డిఫరెంట్ మోడల్స్ కూడా దీంతో అయితే మనం తయారు చేయవచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఇంకా దీనిలో చాలా టూల్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ కానీ, ఇమేజ్ ప్రాంప్ట్స్, టెక్స్ట్ ప్రాంప్ట్స్, వీడియో ప్రాంప్ట్స్, ఫ్రీ ప్రాంప్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ మోడల్స్ అన్నీ కూడా ఈ ప్రాంప్ట్స్ని మనం ఈ వెబ్సైట్ ద్వారా జనరేట్ చేయవచ్చు. అంటే ఇలాంటి మోడల్స్కి యూజ్ అయ్యే ప్రాంప్ట్స్ అన్ని ఈ వెబ్సైట్ ద్వారా మనం ఫ్రీగా జనరేట్ చేయవచ్చు. సో ఇది ఈ వెబ్సైట్ గురించి అనమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియా AI. సో ఈ వెబ్సైట్ ఏంటంటే మనకు ఎలాంటి AI నాలెడ్జ్ లేకపోయినా మనం దీంతో ప్రాంప్ట్ అయితే చేయవచ్చు. దీంతో ఎలా అంటే దీనిలో ఫస్ట్ మనం లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ అంటుంది. లాగిన్ క్రియేట్ చేస్తే మనకు ఎలా అంటే మనం జస్ట్ ఒక ఆ స్కై నుంచి రెయిన్ పడాలి అనే ఒక మనం AI ఇమేజ్ను AI వీడియోని జనరేట్ చేయాలనుకుంటే మనం జస్ట్ క్లౌడ్ రెయిన్ అని చెప్పిస్తే సరిపోతుంది. దానికి సంబంధించిన పూర్తి ప్రాంప్ట్ని అది జనరేట్ చేసి పెడుతుందన్నమాట. సో అలా మనం జస్ట్ దాని గురించి చిన్న అవగాహన ఉంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఒక రోడ్డు పైన బస్సు వస్తూ ఒక పడిపోవడము ఏదో చేయడం అనేది అలాంటి మనం వీడియోను ఇమేజ్ని చేయాలనుకుంటాం. సో అలాంటప్పుడు ఫాలింగ్, బస్సు, రోడ్డు ఈ 3 లెటర్స్ ఇస్తే ఆ బస్సు వచ్చి పడిపోయినట్టుగా అది ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. సో ఇలా మనకు చాలా యూస్ఫుల్ ఇమేజ్ని లేదంటే ప్రాంప్ట్స్ని అయితే ఈ జూనియా AIలో మనం జనరేట్ చేసుకోవచ్చు. మెయిన్గా దీంతో డిఫరెంట్ ప్రాంప్ట్స్ చేయొచ్చు. SEO కూడా దీంట్లో చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకవేళ మన వెబ్సైట్ కానీ మనకు ఒకవేళ ఈ యూట్యూబ్ ఛానల్ కానీ ఉంటే దానికి సంబంధించిన SEO స్కోర్ ఎలా ఉందని చెప్పి దీంట్లో మనం టెస్ట్ చేయవచ్చు. ఆ లింక్ని తీసుకొచ్చి దీంట్లో పేస్ట్ చేస్తే అది అనలైజ్ చేసి SEO చేసి మనం
ఆ వెబ్సైట్ కండిషన్ ఎలా ఉంది, సో అది మార్కెటింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాని యూసేజ్ ఎలా ఉందని చెప్పి కంప్లీట్ ఈ సోషల్ మీడియా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంతా అది చేసి పెడుతుంది అనమాట. సో ఇలా దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మెయిన్గా ఫ్రీగా మనకి ఏ నాలెడ్జ్ లేకపోయినా దీంతోనైతే మనము ఈ కీవర్డ్స్ కానీ లేదంటే ప్రాంప్ట్స్ కానీ జనరేట్ చేయొచ్చు. సో ఇవి ప్రాంప్ట్స్ మనకు తెలియకపోయినా మనం కొత్తగా ప్రాంప్ట్స్ జనరేట్ చేయడానికి యూజ్ అయ్యే బెస్ట్ ఏఐ టూల్స్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి టాప్ 6 ఏఐ ప్రాంప్ట్ జనరేషన్ టూల్స్ అనమాట. సో వీటి ద్వారా మనం ప్రాంప్ట్స్ని జనరేట్ చేసి మనం ఇమేజెస్ని కానీ లేదంటే వీడియోస్ని కానీ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఏఐ ఇమేజెస్ని, ఏఐ వీడియోస్ని. సో ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మనకు ఏఐ వీడియోస్ కానీ ఏఐ ఇమేజెస్ కానీ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి. సో ఇది ఈ ఏఐ ప్రాంప్ట్స్ జనరేషన్ టూల్స్ గురించి ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.